Hi everyone. In this video, we'll be looking at last part of respiration or unit 2. Actually, this is the last part of unit 2. ఇందులో మనం హ్యూమన్ రెస్పిరేషన్ కానీ రెస్పిరేషన్ త్రూ లంగ్స్ గురించి కానీ మాట్లాడుకుంటాం. ఓకే, సో వాట్ ఈస్ స్పెషలైజ్డ్ ఆర్గాన్ ఫర్ పర్ఫార్మింగ్ రెస్పిరేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్? ఇట్స్ యాక్చువల్లీ లంగ్స్ కదా. సో మనం దాని డీటెయిల్ స్ట్రక్చర్ కానీ అట్ ద సేమ్ టైం ఓవరాల్ పార్ట్స్ ఏంటి రెస్పిరేటరీ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్లో, అట్ ద సేమ్ టైం వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్, ఇవంతా కూడా ఈ పర్టికులర్ చాప్టర్లో చూస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ద రెస్పిరేషన్ దట్ ఈస్ యాక్చువల్లీ పర్ఫార్మ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ లంగ్స్ యాజ్ స్పెషలైజ్డ్ రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఇస్ కాల్డ్ యాజ్ పల్మనరీ రెస్పిరేషన్ అంటాం. దాన్ని పల్మనరీ రెస్పిరేషన్ అంటాం. అట్లాగే మనకి లంగ్స్కి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు లేదా ఆస్తమా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం జనరల్గా ఎవరి దగ్గరికి వెళ్తాం? ద స్పెషలిస్ట్ దట్ లుక్స్ ఆఫ్టర్ లంగ్స్ ఇస్ కాల్డ్ యాజ్ పల్మనాలజిస్ట్. అట్లాగే రెస్పిరేషన్ వచ్చేసి పల్మనరీ రెస్పిరేషన్ అంటాం, విచ్ ఇస్ యాక్చువల్లీ పర్ఫార్మ్ విత్ ద హెల్ప్ ఆఫ్ లంగ్స్. ఓకే, దెన్ సో ఈ పాయింట్స్ అన్ని మీకు చదివితే అర్థమైపోతాయి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ ఇన్ టు దట్. నౌ పార్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రెస్పిరేటరీ సిస్టమ్ ఆఫ్ ద హ్యూమన్, దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు సీ. హ్యూమన్ అంటే ఎక్కడ లంగ్స్ ఇన్వాల్వ్ అయినా ఇదే ప్యాటర్నే ఉంటుంది మ్యాక్సిమం. ఓకే, హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ మనం లాస్ట్లో చూద్దాం. సో హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ ఇస్ ఎ కాంప్లెక్స్ నెట్వర్క్ ఆఫ్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ దట్ ఫెసిలిటేట్స్ గ్యాసియస్ ఎక్స్చేంజ్. అంటే కేవలం లంగ్స్ మాత్రమే కాదు, అందులో లంగ్స్తో పాటు చాలా డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. ప్రతి ఒక్క దానికి ఒక సిగ్నిఫికెన్స్ కానీ ఒక ఫంక్షనాలిటీ కానీ ఉంటుంది అనమాట. అందులో ఓవరాల్ మనకు రెస్పిరేటరీ సిస్టమ్ స్టార్ట్ అయ్యేది నాస్ లేదా నాస్ట్రిల్స్ నుంచి. ఈ 2 ఓపెనింగ్స్ ఉంటాయి కదా ముక్కు దగ్గర, ఆ 2 ఓపెనింగ్స్ నుంచి స్టార్ట్ అయ్యేది యాక్చువల్లీ రెస్పిరేటరీ సిస్టమ్ అంటాం. అక్కడ నుంచి మనకి నేజల్ క్యావిటీ అంటాం, బకల్ క్యావిటీ, మౌత్ క్యావిటీ పైన చిన్న క్యావిటీ ఉంటుంది కదా, స్పేస్ ఉంటుంది, ఎంటీ స్పేస్, దాన్ని నేజల్ క్యావిటీ అంటాం. నేజల్ క్యావిటీ లీడ్స్ ఇంటూ ఫారింగ్స్. ఫారింగ్స్ అనేది యాక్చువల్లీ ఫ్రమ్ దేర్ యాక్చువల్ రెస్పిరేటరీ సిస్టమ్ స్టార్ట్స్. దో యాక్చువల్లీ ఎయిర్ ఎంటర్స్ త్రూ నోజ్, సో ఓపెనింగ్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ నోస్ అయినప్పటికీ మేజర్ రెస్పిరేటరీ సిస్టమ్ బిగిన్ అయ్యేది ఫారింగ్స్ నుంచి బిగిన్ అవుతుంది అనమాట. ఓకే, నేజల్ క్యావిటీ అంటాం. నాస్ట్రిల్స్ నుంచి లోపలికి ఒక క్యావిటీ లాగా ఎంటీ స్పేస్ ఉంటుంది కదా, దాన్ని యాక్చువల్లీ నేజల్ క్యావిటీ అనడం జరుగుతుంది. సో ఎయిర్ ఎంటర్స్ త్రూ నాస్ట్రిల్స్ ఆర్ నోస్. ద నేజల్ క్యావిటీలో ఏమేమి జరుగుతుంది? నేజల్ క్యావిటీ అంటే ఎంటీ స్పేస్ ఉంటుంది కదా, అది యాక్చువల్లీ మీకు నాస్ట్రిల్స్ లోపల క్యావిటీ లోపల ఏముంటాయి? హెయిర్స్ లాగా ఉంటాయి కదా, ముక్కులో హెయిర్స్ ఉంటాయి కదా, వాటిని సీలియా అంటాం. సీలియా కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్. ఓకే, ఆ హెయిర్ మళ్ళీ అక్కడ మీకు ఒక గమ్మీ సబ్స్టాన్స్ ఉంటుంది, థిక్ మ్యూకస్ లాగా థిక్ సబ్స్టాన్స్ ఉంటుంది కదా, అందులో వాటర్ కూడా ఉంటుంది, మాయిస్ట్ ఉంటుంది కాబట్టి వాటర్ ఉంటుంది. సో ఆ వాటర్ వల్ల దీనికి తేమ తగులుతుంది. దీనికి లోపలికి ఎంటర్ అయిన ఎయిర్కి ఒక పక్క మాయిశ్చర్ తేమ తగలడం, అట్లాగే అక్కడ టెంపరేచర్ అంటే హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది కదా, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తూ ఉంటుంది, ఆక్సిజన్ లోపలికి ఎంటర్ ఉంటుంది. సో ఆ ప్రెషర్ వల్ల మీకు అక్కడ హీట్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. సో మీకు లోపలికి ఎంటర్ అయిన ఎయిర్ వామ్ అవుతుంది, అంటే టెంపరేచర్ యాడ్ అవుతుంది దానికి. అట్ ద సేమ్ టైం దానికి కొంచెం వాటర్ కంటెంట్ కూడా యాడ్ అవడం వల్ల మాయిస్ట్గా తయారవుతుంది. సో నేజల్ క్యావిటీలో జరిగే ఫంక్షన్స్ ఏంటి అంటే ఎయిర్ గెట్స్ ఫిల్టర్డ్. మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఇది యాక్చువల్లీ, నేను చెప్పడం మర్చిపోయాను. సో మీకు ఎయిర్తో పాటు ఒక్కొక్కసారి బ్యాక్టీరియా ఎంటర్ అవుతాయి, ఫారిన్ బాడీస్ ఎంటర్ అవుతాయి. మన బాడీకి అవసరం లేనటువంటి ఫారిన్ బాడీస్ ఎంటర్ అయినప్పుడు అది లోపలికి వెళ్తే మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే వేరియస్ డిసీజెస్ రావచ్చు, లేదా అలర్జీస్ రావచ్చు, ఏమైనా రావచ్చు. అలాంటివి జరగకుండా ఉండడానికే ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఏంటి, నాస్ట్రిల్స్లో ఉన్నట్టు హెయిర్ లైక్ స్ట్రక్చర్స్, ఈ మ్యూకస్ ఈ తడిగా ఉంటుంది కదా, అవన్నీ అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట. అంటే ఇట్ యాక్చువల్లీ ఫిల్టర్స్ అండ్ completely seizes the movement of bacteria and harmful substances or even foreign bodies into the body. సో బాడీలోకి వెళ్ళకుండా నేజల్ క్యావిటీలోనే మీకు యాక్చువల్లీ స్టాప్ అయిపోతాయి. మీరు ఎప్పుడైతే స్నీజ్ చేస్తారో తుమ్ముల ద్వారా బయటకు వచ్చేస్తాయి అనమాట అవి. ఓకేనా, సో దట్ ఈస్ ద ఫంక్షన్. అట్లాగే టెంపరేచర్ యాడ్ అవుతుంది, తేమ యాడ్ అవుతుంది. సో ఫైనల్లీ ఎయిర్, దీస్ ఆర్ ద ఫంక్షన్స్ పెర్ఫార్మ్ బై నేజల్ క్యావిటీ. ఫిల్ట్రేషన్, వార్మింగ్ అప్ ద ఎయిర్, అండ్ అలాంగ్ విత్ దట్ మాయిస్టనింగ్ ద ఎయిర్. మాయిస్టనింగ్ అంటే నథింగ్ బట్ కొంచెం తడిగా ఉండేలాగా చేయటం లేదా తేమను యాడ్ చేయటం అంటున్నాం. ఫారింగ్స్, దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ యాక్చువల్లీ. కానీ మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఫారింగ్స్ని మనం డైజెస్టివ్ సిస్టంలో కూడా చదివాం. ఫారింగ్స్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట, ఈ థ్రోట్ రీజన్లో ఉండిద్ది. సో ఆ ఫారింగ్స్ అనే పార్ట్ ఏమవుతుందంటే ఒక్కసారి మీకు నెక్ దాటి కిందకి వెళ్ళేటప్పుడు ఆ ఫారింగ్స్ 2 భాగాలుగా విడిపోతుంది. ఫారింగ్స్ 2 భాగాలుగా తయారవుతుంది అనమాట. ఇట్లా 2 పైపులుగా విడిపోయినప్పుడు మీకు ఇక్కడ ఒక చిన్న స్ట్రక్చర్ ఉంటుంది, విసనకర్ర లాంటిది, లేదా ఒక ఫ్లాప్ అంటాం కదా, ఇలా ఇలా తిరగడానికి ఉంటుంది అనమాట. ఓకే, దాన్ని ఎపిగ్లాటిస్ అంటాం. ఏమంటాం అంటే ఎపిగ్లాటిస్ అంటాం. ఈ ఈపిఐ జిఎల్ఓ టీటీఐఎస్. ఈ ఎపిగ్లాటిస్ అనేది ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్, అంటే జస్ట్ ఒక డోర్ మూసుకుంటా తెరుచుకుంటా అలా ఉంటుంది అనమాట. సో అదేం చేస్తుందంటే మీకు యాక్చువల్లీ ఈ ఫారింగ్స్ అనే పార్ట్ ఉంది కదా, ఈ ఫారింగ్స్ ఏంటంటే దిస్ ఇస్ ఎ ట్యూబ్ దట్ యాక్చువల్లీ క్యారీస్ బోత్ ఫుడ్ అండ్ ఎయిర్.
ఇందులోకి ఫుడ్ ఎంటర్ అవుతుంది, ఎయిర్ కూడా ఎంటర్ అవుతుంది. కానీ ఈ 2 డెస్టినేషన్స్ వేరే. ఇది డైజెస్టివ్ సిస్టమ్‌కి వెళ్ళాలి, ఇది రెస్పిరేటరీ సిస్టమ్‌కి వెళ్ళాలి. అందుకోసమే మీకు ఇక్కడ ఎపిగ్లోటిస్ అనే ఒక సింపుల్ ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. ఫ్లాప్ అంటే ఏంటి? ఇసనకర్రలా ఉంటుంది చూడటానికి. అంటే మీరు అది ఇలా మూవ్ అవుతూ ఉండిద్ది. సో ఆ ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్ ఏం చేస్తుందంటే అటు ఇటు మూవ్ అవుతూ ఫుడ్‌ని ఇటువైపు నెడుతుంది, అట్లాగే ఎయిర్‌ని ఇటువైపు పంపిస్తుంది అనమాట. సో ఫుడ్ ఏమవుతుంది? డైజెస్టివ్ సిస్టమ్. అంటే ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఏంటి? డైజెస్టివ్ సిస్టమ్‌లో ఈసోఫాగస్ అంటాం. ఆ ఈసోఫాగస్‌లోకి ఎంటర్ అవుతుంది. అదే ఎయిర్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ పార్ట్ మీకు లారింగ్స్ అంటాం. ఆ లారింగ్స్‌లోకి ఎంటర్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఎపిగ్లాటిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఆ పదం మీరు గుర్తుపెట్టుకోవాలి. దాని మీద క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఫారింగ్స్ అంటే థ్రోట్ రీజన్. సో ఫారింగ్స్ ఇస్ ఎ ప్యాసేజ్ వే, నథింగ్ బట్ ఒక ట్యూబ్ లాగా ఉంటుంది. ఇట్ హెల్ప్స్ యాక్చువల్లీ ఫుడ్ మెటీరియల్ అండ్ ఎయిర్ టు ఎంటర్ ఇంటూ డైజెస్టివ్ అండ్ రెస్పిరేటరీ సిస్టమ్స్ రెస్పెక్టివ్లీ. ఓకే. ఇట్ క్యారీస్ బోత్ ఫుడ్ యాజ్ వెల్ యాజ్ ఎయిర్. దెన్ ఇక్కడ ఎపిగ్లాటిస్ అనే మస్కులార్ స్ట్రక్చర్ ఉంటుంది. మస్కులార్ కాదు, కార్టిలేజియస్ స్ట్రక్చర్. గుర్తుపెట్టుకోండి, కార్టిలేజ్ అంటే నథింగ్ బట్ అటు బోను కాదు, ఇటు మజిల్ కాదు. సో కొంచెం మెత్తగా ఉండే బోనీ లైక్ స్ట్రక్చర్. గట్టిగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మెత్తగా ఉంటుంది అనమాట. అంటే అది ట్విస్ట్ అండ్ టర్న్స్. ఇప్పుడు మన చెవుని ఇలా చెవు పిండుతారు చూడండి, మీకు ఎప్పుడైనా అంటే కొంచెం మిమ్మల్ని ఎవరైనా పేరెంట్స్ లాంటి వాళ్ళు అంటే కొంచెం క్లోజ్గా ఉన్న వాళ్ళు, జనరల్లీ టీచర్స్ కానీ చెవు పిండుతూ ఉంటారు. ఇక్కడ మీకు కార్టిలేజ్ అంటుంది దాన్ని. ఇక్కడ చెవు పైన ఉంటుంది కదా, అది బెండ్ అవుతుంది కానీ కొంచెం గట్టిగా కూడా ఉంటుంది. అలాంటి స్ట్రక్చర్స్ని కార్టిలేజ్ అంటాం. ఇట్స్ ఎ మిక్చర్ ఆఫ్ బోన్ అండ్ మజిల్ అంటాం. సో బోన్స్ అయితే మూవ్ అవ్వవు కదా, బోన్స్ ఒక చోట ఉంటే అక్కడే ఉంటాయి, అవి మూవ్ అవ్వవు మీరు ఏం చేసినా కూడా. కానీ కార్టిలేజ్ అనేది బోనీ స్ట్రక్చర్గా ఉన్నప్పటికీ అటు ఇటు జరగడం, మూవ్ అవ్వడం లాంటివి బెండ్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఈ ఎపిగ్లాటిస్ కూడా కార్టిలేజినియస్ స్ట్రక్చర్, ఫ్లాప్ లాగా ఉంటుంది. ఇట్ యాక్చువల్లీ ఎన్ష్యూర్స్ దాట్ ఫుడ్ గోస్ ఇన్ టు డైజెస్టివ్ సిస్టమ్ అండ్ ఎయిర్ గోస్ ఇన్ టు ట్రాకియా, లారింగ్స్ ఆర్ రెస్పిరేటరీ సిస్టమ్. ఓకే. సో దట్స్ ద ఫంక్షన్ ఆఫ్ ఫారింగ్స్ బేసికలీ. దెన్ కమ్స్ లారింగ్స్. లారింగ్స్ని మనం వాయిస్ బాక్స్ అని కూడా అంటాం. దీనికి మేజర్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏమి ఉండదు యాక్చువల్లీ. ఇక్కడ ఉంటుంది కరెక్ట్. అంటే మీకు గొంతు నొక్కినప్పుడు మీకు మాట బయటికి రాదు చూడండి, ఆ ఏరియాలో ఉండే బాక్స్నే లేదా ఆ ట్యూబులర్ స్ట్రక్చర్ ఒక రౌండ్గా ఉండిద్ది, దాన్నే ట్రాకియా అంటాం. వాయిస్ బాక్స్ అంటాం. ఎందుకంటే అక్కడ వోకల్ కార్డ్స్ అని చిన్న, అవి కూడా ఫ్లాప్ లాగే ఉంటాయి. అవి ఎప్పుడు ఇలా కొట్టుకుంటూ ఉంటాయి. గాలి లోపలికి ఎంటర్ అయినప్పుడు అటు ఇటు అంటే జస్ట్ లైక్ వైబ్రేషన్స్ లాగా అనమాట. ఆ వైబ్రేట్ అయినప్పుడే మీకు సౌండ్ అనేది బయటకు వస్తుంది మనం మాట్లాడేటప్పుడు. సో దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ లారింగ్స్ ఆర్ వాయిస్ బాక్స్. ఓకే. పెయిర్ ఆఫ్ వోకల్ కార్డ్స్ ఉంటాయి. దెన్ ట్రాకియా. ట్రాకియాకి ఇంకొక పేరు ఉంది, విండ్ పైప్. ఇది యాక్చువల్లీ ఇక్కడ నుంచే మీకు మెయిన్ ఇంపార్టెంట్ రెస్పిరేటరీ సిస్టమ్ భాగాలు స్టార్ట్ అవుతాయి, అంటే పార్ట్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. ట్రాకియా అంటాం. ట్రాకియా, విండ్ పైప్. మీకు చెప్పాలి అంటే మనకి ఇప్పుడు ఫారింగ్స్ అయిపోయిందా, ఫారింగ్స్ అయిపోయాక ఇట్లా 2 భాగాలు అయిపోయింది కదా, ఇక్కడ మీకు ఎయిర్ ఎక్కడికి ఎంటర్ అవ్వాలి? ట్రాకియాలోకి ఎంటర్ అవ్వాలి. ఆ ట్రాకియా అనే ట్యూబ్ కూడా ఇలాగే ఉంటుంది, ఇక్కడే ఉంటుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ట్రంక్ అంటే మన నెక్ కింద భాగం నుంచి స్టార్ట్ అయ్యే ట్యూబ్నే ట్రాకియా అంటాం. ఇక్కడ వాయిస్ బాక్స్ ఉంటుంది కదా, వాయిస్ బాక్స్ కిందకు వస్తే నెక్స్ట్ వచ్చే ట్యూబ్నే ట్రాకియా అంటాం. ఇలా ఉంటుంది అనమాట. ఈ ట్రాకియా అనేది ఇలా ఉంటుంది. సో ఇది ఒకే ట్యూబ్, సింగిల్ ట్యూబ్. ఆ తర్వాత ఏమవుతుందంటే ఇది లంగ్స్లోకి ఎంటర్ అవ్వాలి. లంగ్స్లోకి ఎంటర్ అవ్వడం కంటే ముందే ఇది 2 భాగాలుగా విడిపోతుంది. ట్రాకియానే 2 భాగాలుగా విడిపోతుంది. ఆ తర్వాత ఈ లంగ్స్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఇట్లా లంగ్స్లోకి ఎంటర్ అవుతుంది. ఈ విడిపోయిన చిన్న భాగాలను ఏమంటాం అంటే, ఈ 2 భాగాలని బ్రాంకై లేదా బ్రాంకస్ అంటాం. బ్రాంకీ ఎలాగైనా ప్రొనౌన్స్ చేయొచ్చు మీరు. బ్రాంకీ, బ్రాంకస్, బ్రాంకై ఎట్లాగైనా చెప్పొచ్చు. ఓకేనా? దెన్ ఏమవుతుందంటే వన్స్ లంగ్స్లోకి ఎంటర్ అయిపోయాక ఈ పర్టికులర్ బ్రాంకీ అనే పెద్ద ట్యూబ్ ఉంది కదా, ఇది మళ్ళీ చిన్న చిన్న ట్యూబ్స్గా విడిపోతుంది. ఇట్లా బ్రాంచెస్గా మళ్ళీ చిన్న చిన్న బ్రాంచెస్గా ఇలా డివైడ్ అయ్యి ఈ చిన్న చిన్న బ్రాంచెస్ అవుతాయి కదా, ఇవన్నీ ఏంటి అంటే ఇట్లా గ్రేప్స్ లాగా ఉంటాయి. ఒక సాక్ లైక్ స్ట్రక్చర్, చిన్న చిన్న సంచుల్లాగా ఉంటాయి అనమాట, బలూన్స్ లాగా. సో వాటిలోకి ఓపెన్ అవుతాయి. ఫస్ట్ ఇది బ్రాంకై అన్నాం, ఇది ట్రాకియా అన్నాం, దీన్ని ట్రాకియా అంటాం. ఆ తర్వాత విడిపోయిన చిన్న చిన్న 2 బ్రాంచెస్ అంతే, లెఫ్ట్ బ్రాంకీ, రైట్ బ్రాంకీ అంటాం. లెఫ్ట్ బ్రాంకీ లెఫ్ట్ లంగ్లోకి వెళ్తుంది, రైట్ బ్రాంకీ రైట్ లంగ్లోకి వెళ్తుంది. దీన్ని బ్రాంకీ అంటాం. ఆ బ్రాంకీ ఏమైంది, లోపలికి వచ్చాక లంగ్లోకి ఇట్లా చిన్న చిన్న ట్యూబ్యూల్స్గా, చిన్న చిన్న దారాలు లాంటి, పోగులు లాంటి స్ట్రక్చరల్ ట్యూబులర్ స్ట్రక్చర్స్గా డివైడ్ అయిపోతుంది. ఆ చిన్న చిన్న దారాలు లాంటి ట్యూబులర్ స్ట్రక్చర్స్ని మనం బ్రాంక్యూల్స్ అంటాం. ఏమంటాం? బ్రాంక్యూల్స్ అంటాం. బ్రాంక్యూల్స్. ఈ బ్రాంక్యూల్స్, ఈ చిన్న చిన్న ట్యూబులర్ స్ట్రక్చర్స్ ఇట్లా బలూన్ లైక్ స్ట్రక్చర్స్లోకి ఓపెన్ అవుతాయి. ఇట్లా ఈ బెలూన్ లైక్ స్ట్రక్చర్స్ని మనం ఆల్వియోలై అంటాం. ఆల్వియోలై, ALVEOLI. ఇవి చూడడానికి సంచిలాగా ఉంటాయి కాబట్టి సాక్ లైక్ స్ట్రక్చర్స్ అంటారు. ఇవి అంటే స్పెషలైజ్డ్ సెల్స్ అంతే, ఇవి కూడా సెల్సే కానీ స్పెషలైజ్డ్ సెల్స్ ప్రజెంట్ ఇన్ ద లంగ్. దాని ఫంక్షన్ ఏంటి అని తర్వాత చూద్దాం. చాలా ఇంపార్టెంట్ ఈ పదం చాలా ఇంపార్టెంట్. దీని మీద క్వశ్చన్ కూడా రావచ్చు. బట్ జస్ట్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేశాను, దాని ఫంక్షనాలిటీ తర్వాత చూద్దాం. ఇప్పుడు ట్రాకియా.
సో ట్రాకియా ఇస్ ఎ రిజిడ్ ట్యూబ్ సపోర్టెడ్ బై, ఈ పాయింట్ ఇంపార్టెంట్ చూడండి, సి షేప్డ్ కార్టిలేజ్ రింగ్స్ అని ఉంటాయి. ఇట్లా ట్యూబ్ ఉంది కదా, ట్రాకియా అనే సింగిల్ ట్యూబ్ కదా, దీనికి సపోర్ట్ చేస్తూ ఇలా ఒక సి షేప్లో మీకు ఒక రింగ్స్ ఉంటాయన్నమాట. అది కార్టిలేజ్. కార్టిలేజ్ అంటే ఏంటి, కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం దాని ఫంక్షనాలిటీ ఏంటి అంటే ఈ ట్రాకియా చుట్టుపక్కల మీకు ఏం ఉండదు, ఫిల్ అయ్యి ఎంటీ స్పేస్ ఉంటుంది. అది కొలాప్స్ అయిపోవచ్చు, అంటే అటు ఇటు జరగకుండా కరెక్ట్ పర్ఫెక్ట్ పొజిషన్లో ఉండాలి. అది అటు ఇటు మూవ్ అయితే మీకు ఎయిర్ పాస్ అవ్వడంలో ఇబ్బంది కలగవచ్చు. సో అది ఏ పొజిషన్లో ఉందో ఆ పొజిషన్లో ఎప్పటికీ ఉంచడం కోసం దానికి సపోర్టింగ్ స్ట్రక్చర్గా మీకు ఇక్కడ కార్టిలేజ్ రింగ్స్ లాగా ఉంటాయి, చాలా ఉంటాయి. ఓకేనా, ఇలా ఉంటాయి, ఒకటి ఇట్లా మెనీ ఉంటాయి అన్నమాట. అవన్నీ సి షేప్లో ఉంటాయి, ఎందుకంటే దీని చుట్టూ ఉంటుంది కాబట్టి దాన్నే సి షేప్డ్ కార్టిలేజినస్ రింగ్స్ అంటారు. దాని ఫంక్షనాలిటీ అంటే ఇట్ ప్రివెంట్స్ ట్రాకియా ఫ్రమ్ కొలాప్సింగ్, లేదా దాన్ని ట్రాకియాని దాని పొజిషన్లో, ఒరిజినల్ పొజిషన్లో అలాగే ఎప్పటికీ ఉంచడం కోసం ఈ రింగ్స్ అనేవి పనిచేస్తాయి అన్నమాట. ఇట్ క్యారీస్ ఎయిర్ ఫ్రమ్ లారింగ్స్ ఇంటూ ద లంగ్స్. అదే ఫంక్షన్, మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే ట్రాకియాది, ఇట్ క్యారీస్ ఎయిర్ ఫ్రమ్ లారింగ్స్ ఇంటూ ద లంగ్స్. లంగ్స్కి వెళ్ళాకే కదా మనకు ఒరిజినల్ ఫంక్షనాలిటీ స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత చూద్దాం. సో బ్రాంకీ ఆల్రెడీ చెప్పేశాను, ఒక ట్రాకియా అనేది 2 భాగాలుగా విడిపోతుంది, ఒక్కొక్క లంగ్లోకి ఎంటర్ అవుతుంది, దాన్ని బ్రాంకీ అంటాం కదా. సో ఇట్ యాక్చువల్లీ 2 మెయిన్ ట్యూబ్స్. ట్రాకియా స్ప్లిట్స్ ఇంటూ 2 మెయిన్ ట్యూబ్స్, రైట్ అండ్ లెఫ్ట్. లెఫ్ట్ బ్రాంకీ ఎంటర్స్ ఇంటూ లెఫ్ట్ లంగ్ అండ్ రైట్ బ్రాంకీ ఎంటర్స్ ఇంటూ రైట్ లంగ్, అంతే. దెన్ బ్రాంకియోల్స్, ఈచ్ బ్రాంచ్ అంటే లెఫ్ట్ లంగ్లోకి వెళ్ళిన లెఫ్ట్ బ్రాంకై, అట్లాగే రైట్ లంగ్లోకి వెళ్ళిన రైట్ బ్రాంకై, రెండు కూడా మళ్ళీ ఫర్దర్ చిన్న చిన్న బ్రాంచెస్గా డివైడ్ అయిపోతాయి అనమాట. ఆ బ్రాంచెస్నే బ్రాంకియోల్స్ అంటాం. ఏమంటాం, బ్రాంకియోల్స్ అంటాం. ఇవి చాలా చాలా చిన్నగా ఉంటాయి, స్మాలర్ ట్యూబ్స్, దే ఆర్ కాల్డ్ బ్రాంకియోల్స్ విచ్ హ్యావ్ మస్కులర్ వాల్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు మనం చూసింది మొత్తం బోన్, ఇవన్నీ బోనీ స్ట్రక్చర్సే, బోన్తో తయారై ఉంటాయి. కానీ ఇక్కడ బ్రాంకియోల్స్ మాత్రం మస్కులర్ వాల్స్ ఉంటాయి, అంటే మజిల్ టిష్యూతో తయారై ఉంటుంది. ఎందుకు అంటే మీకు యాక్చువల్లీ ఇవి ఏం క్యారీ చేస్తున్నాయి చెప్పండి, ఆక్సిజన్ అనే గ్యాస్ని క్యారీ చేస్తున్నాయి కదా. ట్రాకియాలోకి ఎంటర్ అవుతుంది, ట్రాకియా నుంచి లెఫ్ట్ లంగ్లోకి కొంచెం, రైట్ లంగ్లో కొంచెం ఎయిర్ వెళ్తుంది. ఆ ఎయిర్లో ఉన్న ఆక్సిజన్ మనకి బ్లడ్లో కలవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్యూబ్లోంచి బయటికి వెళ్ళాలి. ఆ ట్యూబ్లోంచి బయటికి వెళ్ళాలి అంటే మీకు అక్కడ ప్రెషర్ క్రియేట్ అవ్వాలి. ఆ ప్రెషర్ క్రియేట్ అవ్వాలి అంటే కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఉండాలి, అంటే స్పేస్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి, డిక్రీజ్ అవ్వాలి. అలా అవుతున్నప్పుడు మాత్రమే మీకు బయటకు వెళ్ళడం, లోపలికి వెళ్ళడం అనేది జరుగుతుంది, లోపలికి రావడం అనేది జరుగుతుంది. సో అలా జరగాలి అంటే మీకు మజిల్ టిష్యూ ఉండాలి కంపల్సరీ. అందుకే బ్రాంకియోల్స్లో మస్కులర్ వాల్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి మీకు బ్రాంకియోల్, ఇందులో ఆక్సిజన్ వస్తుంది, ఇది బ్లడ్లో మిక్స్ అయిపోవాలి, అంటే లోపలికి వెళ్ళిపోవాలి, బాడీ లోపలికి. అట్లాగే బ్లడ్లో ఏముంటుంది, కార్బన్ డైఆక్సైడ్, ఇది బయటికి వెళ్ళిపోవాలి. అలా జరగాలి అంటే ఈ ట్యూబ్యూల్ ద్వారానే జరగాలి. ఈ ట్యూబ్లో ఉన్న ఆక్సిజన్ బయటికి వెళ్ళి ఇందులోకి మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎంటర్ అవ్వాలన్నమాట. అలా జరగాలి అన్నప్పుడు ఏమవ్వాలి, ఇక్కడున్న ఏరియా పెద్దదవ్వాలి, ప్రెషర్ గ్రేడియంట్ క్రియేట్ అవ్వాలి. అలా పెద్దది అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ప్రెషర్ తగ్గిపోతుంది, బయట ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో బయట ఉన్న కార్బన్ డైఆక్సైడ్ లోపలికి ఎంటర్ అవుతుంది, అట్లాగే లోపల ఉన్న ఆక్సిజన్ బయటకు ఎంటర్ అవుతుంది. ఈ రెండు ఒకేసారి సైమల్టేనియస్గా జరుగుతాయి. అలా జరగాలి అంటే మీకు ఇక్కడ మజిల్ టిష్యూ ఉండాలి. ఓన్లీ మజిల్ టిష్యూ ఈజ్ కేపబుల్ ఆఫ్ ఎక్స్పాండింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కదా. అందుకే మజిల్స్ ఉండేది పర్పసే అది. మజిల్స్ పర్పస్ ఏంటి, ఇట్ కెన్ ఎక్స్పాండ్ అండ్ ఇట్ కెన్ కాంట్రాక్ట్, అంటే కొంచెం స్పేస్ని ఎక్కువ చేసి, అట్లాగే వాల్యూమ్ అంటాం కదా, వాల్యూమ్ని ఎక్కువ చేయటం లేదా నార్మల్ వాల్యూమ్కి రావటం అనేది కామన్ ప్రాపర్టీ మజిల్ సెల్స్కి. అందుకే ఈ గ్యాషియస్ ఎక్స్చేంజ్ జరగడం కోసం మీకు ఈ బ్రాంకియోల్స్ అనే చిన్న చిన్న ట్యూబ్యూల్స్లో కంపల్సరీ మస్కులర్ సెల్స్ ఉంటాయి. వాటి వల్లనే మీకు ఆక్సిజన్ బయటకు వెళ్ళటం, అట్లాగే కార్బన్ డైఆక్సైడ్ అని లోపలికి రావడం అనేది జరుగుతుంది. అండ్ ఫైనల్లీ చెప్పాను కదా చాలా చాలా ఇంపార్టెంట్ ఆల్వియోలై అని చెప్పేసి, ఎందుకు అనేది చూద్దాం. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇట్లా ట్యూబ్యూల్స్ ఉంటాయి చిన్న చిన్నవి, ఇవి శాక్ లైక్ స్ట్రక్చర్స్లోకి ఓపెన్ అవుతాయి అని చెప్పాను. ఈ శాక్ని బెలూన్ లాగా ఉంటుంది కాబట్టి ఆల్వియోలై అంటాం అని చెప్పాం. ఇవి స్పెషలైజ్డ్ సెల్స్ ఆఫ్ లంగ్స్ అని కూడా చెప్పాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాసెస్ గ్యాషియస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. గ్యాషియస్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, మనకి రెస్పిరేషన్కి అవసరమైన ఆక్సిజన్ని లోపలికి ఇవ్వటం, అక్కడ ఫామ్ అయిన వేస్ట్ ప్రోడక్ట్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపటం, దీన్ని గ్యాషియస్ ఎక్స్చేంజ్ అంటాం. సో అది మీకు ఎక్కడ జరుగుద్ది అంటే ఆల్వియోలైలో జరుగుతుంది. ఆ ప్రాసెస్ని మీకు కరెక్ట్గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ పార్ట్స్ చూసేద్దాం. సో అది ఎక్కడ జరుగుతుంది అంటే ఆల్వియోలై జరుగుతుంది. ఆల్వియోలైలో మీకు 2 ఉంటాయి. ఒకటి నేనేం చెప్పాను, ఇవి బ్రాంకియోల్స్ అన్నాను. బ్రాంకియోల్స్ ఏం చేస్తాయి, ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ని క్యారీ చేస్తాయి. కానీ ఇక్కడికి వచ్చిన ఆక్సిజన్ అనేది మీకు బ్లడ్లో కలవాలి కదా. అందుకే ఏమవుతుందంటే దీనిలోకి బ్లడ్ వెజల్స్ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. ఈ ఆల్వియోలైలోకి చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఆ చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ లేదా టైనీ బ్లడ్ వెజల్స్ని క్యాపిల్లరీస్ అంటారు. ఏమంటాం, క్యాపిల్లరీస్.
CAPILLARIES, క్యాపిల్లరీస్ అంటాం. ఈ స్మాల్ బ్లడ్ వెజల్స్, దీనిలో కొన్ని ల్యాక్స్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఆ బ్లడ్ వెజల్స్లోకి మీకు ఆక్సిజన్ ఎంటర్ అవుతుంది. అది ఎలా జరుగుతుంది, ప్రెషర్ గ్రేడియంట్ ఎలా క్రియేట్ అవుతుంది అని తర్వాత మాట్లాడుకుందాం. బట్ జస్ట్ రిమెంబర్, I'm extremely sorry. Alveoli is the site of gaseous exchange. Means oxygen enters into the bloodstream and the carbon dioxide from the blood enters into bronchi or bronchioles, at which place alveoli. So this is the site of gaseous exchange and it's very very important. Okay. ఇవేంటి అంటే అవి సెల్సే, నార్మల్ మన బాడీలో చాలా సెల్స్ ఉంటాయి కదా, సేమ్ అలాగే ఇవి కూడా సెల్సే, బట్ ఇవి స్పెషలైజ్డ్ అనమాట. దే ఆర్ మెంట్ ఫర్ గ్యాసియస్ ఎక్స్చేంజ్, వాటిని ఆల్వియోలై అంటాం. దెన్ అనదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్, దీని మీద క్వశ్చన్ కంపల్సరీ అడుగుతాడు, డయాఫ్రమ్ అంటాం. డయాఫ్రమ్ ఎలా ఉంటుంది అంటే డోమ్ లాగా ఉంటుంది అన్నమాట, డోమ్ షేప్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది డయాఫ్రమ్. ఇక్కడ చెస్ట్ క్యావిటీ, మన హార్ట్కి కింద భాగంలో ఉంటుంది. అంటే మీకు చెస్ట్ క్యావిటీ ఎండ్ అయ్యే దగ్గర, స్టమక్ అనేది స్టార్ట్ అయ్యే దగ్గర మీకు ఒక మజిల్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని డయాఫ్రమ్ అంటాం. ఇదంతా మస్కులర్, మజిల్ లైక్ స్ట్రక్చర్. ఇది మస్కులర్ స్ట్రక్చర్ కాబట్టి ఇది ఏమవుతుందంటే మీకు ఇలా ఎయిర్ ఎంటర్ అవుతుంది కదా, ఎయిర్ ఎంటర్ అవుతుంది, అందులో మీకు ఆక్సిజన్ ఉంటుంది, కొంత భాగం కార్బన్ డైఆక్సైడ్ ఉన్నప్పటికీ మెజారిటీ ఆక్సిజన్ ఉంటుంది, ఫ్రెష్ ఎయిర్ అది. సో ఎప్పుడైతే ఆ ఎయిర్ ఇక్కడ వచ్చిందో ఆ ప్రెషర్ క్రియేట్ అయ్యి ఈ డయాఫ్రమ్ అనేది యాక్చువల్లీ ఎయిర్ లోపలికి రావడం కంటే ముందే ఇదేమవుతుందంటే ఇలా బెండ్ అవుతుంది. ఒక ఫ్లాట్గా అయినా రావచ్చు లేదా ఇలా బెండ్ అవ్వచ్చు. అలా బెండ్ అయినప్పుడు మీకు ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్ ఇలా ఉన్నది ఇక్కడికి వచ్చిందంటే ఇక్కడంతా వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది కదా. ఏమైంది, వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది అంటే అక్కడ ఏరియా పెరిగింది, అవైలబుల్ స్పేస్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ప్రెషర్ తగ్గిపోతుంది. మీకు ఏరియా పెరిగిందంటే ప్రెషర్ తగ్గిపోద్ది అనమాట, ఏరియా కన్స్ట్రిక్ట్ అయిందంటే ప్రెషర్ ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు మన బాడీ లోపల ఎలా ఉంది, ప్రెషరు తగ్గిపోయింది. దేనికంటే తక్కువ ఉంటుందంటే ఎయిర్, అట్మాస్ఫియర్లో ఎయిర్ ఉంటుంది కదా, దీనికి ఒక ప్రెషర్ ఉంటుంది. ఈ ప్రెషర్ కంటే కూడా మన బాడీలో ప్రెషర్ తగ్గిపోవడం వల్ల హై కాన్సన్ట్రేషన్లో ఉన్న ఎయిర్ అనేది, హై ప్రెషర్ ఏరియాలో ఉన్న ఎయిర్ అనేది లో ప్రెషర్ ఏరియా అయినటువంటి మన బాడీ లోపలికి మన నాస్ట్రిల్స్ ద్వారా ఎంటర్ అవుతుంది. దీన్నే ప్రెషర్ గ్రేడియంట్ అంటాం. ప్రెషర్లో వ్యత్యాసం ఉండడం వల్ల మీకు బయట ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్, మన బాడీ లోపల ప్రెషర్ తక్కువ ఉండడం వల్ల బయట నుంచి లోపలికి ఎంటర్ అవుతుంది ఎయిర్. సో ఎయిర్ ఎంటర్ అయిన ఎయిర్ ఎక్కడికి వెళ్తుంది, 2 లంగ్స్లోకి వెళ్ళిపోతుంది. దెన్ లోపలికి ఆక్సిజన్ వెళ్ళింది, అక్కడ నుంచి ఆబ్వియస్లీ కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది కదా, దాన్ని బయటకు పంపించేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ డయాఫ్రమ్ అనేది మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తుంది. ఇలా లేదా స్ట్రైట్గా అయినటువంటి డయాఫ్రమ్ మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వచ్చినప్పుడు ఈ ఏరియా మొత్తం తగ్గిపోయింది, అంటే వాల్యూమ్ ఇన్ ద బాడీ హ్యాస్ బీన్ డిక్రీజ్డ్. ఎప్పుడైతే మీకు అవైలబుల్ స్పేస్ అనేది తగ్గిపోయిందో ఆటోమేటిక్గా ప్రెషర్ అనేది పెరుగుతుంది, ప్రెషర్ ఎక్కువైపోతుంది. అంటే బయట ఎయిర్ కంటే కూడా మన బాడీ లోపల ఉన్న ఎయిర్ ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల బాడీ లోపల ఉన్న ఎయిర్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. హై ప్రెషర్ ఎయిర్ ఇన్సైడ్ ద బాడీ మూవ్స్ అవుట్ ఆఫ్ ద బాడీ బికాస్ ఆఫ్ లో ప్రెషర్ అవుట్ సైడ్. దాంట్లో ఏముంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. సో ప్యూర్ ఎయిర్ ఎంటర్స్ ఇన్ అండ్ ఇంప్యూర్ ఎయిర్ కమ్స్ అవుట్. ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ ద కాంట్రాక్షన్స్ అండ్ రిలాక్సేషన్స్ ఆఫ్ డయాఫ్రమ్ అలాంగ్ విత్ అనదర్ ఇంపార్టెంట్ మజిల్స్. వేరే ఇంపార్టెంట్ మజిల్స్ కూడా ఉంటాయి, ఇంటర్కోస్టల్ మజిల్స్ అంటాం, ఇక్కడ రిబ్ కేజ్ దగ్గర ఉంటాయి. ఆ డీటెయిల్డ్ ప్రాసెస్ నేను తర్వాత చెప్తాను. బట్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పార్ట్స్ దట్ ఆర్ అసోసియేటెడ్ విత్ రెస్పిరేటరీ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ అండ్ దేర్ ఫంక్షనాలిటీస్ రెస్పెక్టివ్లీ. ఓకే, దెన్ ఇప్పుడు ఫంక్షన్స్ చూద్దాం. కంప్లీట్ ప్రాసెస్ మీకు ఇప్పుడు తెలుస్తుంది అది యాక్చువల్లీ ఎలా జరిగిద్ది ఏంటి అనేది. కంప్లీట్ ప్రాసెస్లో మీకు బ్రీతింగ్, గ్యాషియస్ ఎక్స్చేంజ్ అనే 2 స్టేజెస్ ఉంటాయి. బ్రీతింగ్ అంటే వెంటిలేషన్ అని కూడా అంటాం దాన్ని. సో బ్రీతింగ్ అంటే లోపలికి ఎయిర్ తీసుకుంటాం కదా, ఆ ప్రాసెస్ని మనం ఇన్హేలేషన్ అంటాం. ఏమంటాం, ఇన్హేలేషన్. సో మనం లోపలికి ఎయిర్ తీసుకునే ప్రాసెస్ని ఇన్హేలేషన్ అంటాం. ఓకేనా. సో ఏం జరిగిద్దో చూడండి. అలా జరగాలి అంటే నేను ఆల్రెడీ చెప్పేశాను, బట్ జస్ట్ చదివి చూపిస్తాను బికాస్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. డయాఫ్రమ్ చెప్పాను కదా, మస్కులర్ స్ట్రక్చర్, అది కాంట్రాక్ట్ అవుతుంది. కాంట్రాక్ట్ అయినప్పుడు లోపల వాల్యూమ్ లేదా స్పేస్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రెషర్ తగ్గిపోతుంది. బయట ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల ఎయిర్ లోపలికి వెళ్తుంది అని చెప్పాం. యాక్చువల్లీ డయాఫ్రమ్ ఒక్కటే కాదు, మీకు రిబ్ కేజ్లో ఈ సైడ్ అంటే మీకు చెస్ట్ కింద నుంచి స్టమక్ వరకు రిబ్ కేజ్ ఉంటుంది కదా, ఆ రిబ్ కేజ్లో మజిల్స్ ఉంటాయి, అవి కాంట్రాక్ట్ అవుతాయి, ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి అన్నమాట. వాటిల్ని ఏమంటాం అంటే ఇంటర్కోస్టల్ మజిల్స్ అంటాం. ఏమంటాం, ఇంటర్కోస్టల్ మజిల్స్. ఈ పదం కూడా ఇంపార్టెంటే. ఇవి రిబ్స్ మధ్యలో కూర్చో ఉంటాయి, అవి ఎప్పుడు కూడా కాంట్రాక్ట్ అవుతాయి, దీంతో పాటే డయాఫ్రమ్తో పాటే కాంట్రాక్ట్ అవుతాయి. సో అప్పుడు మీకు ఆటోమేటిక్గా అక్కడ స్పేస్ ఎక్కువైపోయి మీరు బాగా డీప్ బ్రీత్ తీసుకోండి, మీకు అర్థమవుతుంది ఆ స్ట్రక్చర్ అనేది. ఓకేనా. అలాగే ఎప్పుడైతే మనం కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపించాలో ఇవన్నీ రిలాక్స్ అయిపోతాయి అనమాట. సో వన్స్ ఎయిర్ లోపలికి ఎంటర్ అయిపోయి ఫ్రెష్ ఎయిర్ అనేది లంగ్స్లోకి వెళ్ళిపోయాక అక్కడ ఆక్సిజన్ అబ్జర్వ్ అయిపోతుంది, అట్లాగే కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ని
పాయిజన్ కదా, మన బాడీకి పాయిజన్, అది వేస్ట్ ప్రోడక్ట్, అవసరం లేనిది. సో దాన్ని కంపల్సరీ బయటికి పంపించేయాలి. బయటికి పంపించే ప్రాసెస్లో ఏమవుతుందంటే ఈ డయాఫ్రమ్ అట్లాగే ఈ ఇంటర్కోస్టల్ మజిల్స్ రెండు కూడా రిలాక్స్ అవుతాయి. రిలాక్స్ అయినప్పుడు ప్రెషర్ ఎక్కువయ్యి ఆ ప్రెషర్ వల్ల ఆ గ్యాస్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఏది ఇంప్యూర్ ఎయిర్ లేదా కార్బన్ డైఆక్సైడ్ కలిగినటువంటి ఎయిర్ అనేది బయటికి రావడం జరుగుతుంది. దీన్నే యాక్చువల్లీ లోపలికి వెళ్ళే ప్రాసెస్ని ఇన్హలేషన్ అంటాం. బట్ ఎప్పుడైతే రిలాక్స్ అయ్యి బయటకు వస్తుంది కదా, దాన్ని ఎక్సలేషన్ అంటాం. లోపలికి తీసుకునే ప్రాసెస్ని ఇన్హలేషన్, ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది, డయాఫ్రమ్ ఇంటర్కోస్టల్ మజిల్స్ రెండు కాంట్రాక్ట్ అవుతాయి, లోపల ప్రెషర్ తగ్గిపోతుంది, స్పేస్ ఇంక్రీజ్ అవుతుంది, అందుకే ఎయిర్ లోపలికి ఎంటర్ అవుతుంది. సెకండ్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ఎగ్జలేషన్. అంటే మన బాడీలో ఫామ్ అయినటువంటి ఇంప్యూర్ ఎయిర్ అనే దాన్ని లేదా కార్బన్ డైఆక్సైడ్ని బయటకు పంపించేసే ప్రాసెస్ని ఎగ్జలేషన్ అంటాం. ఆ టైంలో ఏం జరుగుతుందంటే ఫస్ట్ కాంట్రాక్ట్ అయిన డయాఫ్రమ్ అంటే ఇంటర్కోస్టల్ మజిల్స్ అనేవి రిలాక్స్ అయిపోతాయి. చూడండి, డయాఫ్రమ్ అండ్ ఇంటర్కోస్టల్ మజిల్స్ గెట్స్ రిలాక్స్డ్ అండ్ సెండ్స్ అవుట్ ద కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపుతాయి ఆ ప్రాసెస్లో. దాన్నే ఎగ్జలేషన్ అంటాం. ఏమంటాం? ఎగ్జలేషన్. వాడు క్వశ్చన్ ఎలా అడగొచ్చు అంటే డ్యూరింగ్ ఇన్హలేషన్ ఇన్ హ్యూమన్ వాట్ హ్యాపెన్స్ అని కింద డయాఫ్రమ్ కాంట్రాక్ట్స్, ఇంటర్కోస్టల్ మజిల్స్ రిలాక్స్, ఇట్లా వేరే వేరే ఆప్షన్స్ ఇస్తాడు. మీరు కరెక్ట్గా చూస్ చేయాలి. బోత్ డయాఫ్రమ్ యాజ్ వెల్ as ఇంటర్కోస్టల్ మజిల్స్ కాంట్రాక్ట్ డ్యూరింగ్ ఇన్హలేషన్ అండ్ బోత్ డయాఫ్రమ్ అండ్ ఇంటర్కోస్టల్ మజిల్స్ రిలాక్స్ డ్యూరింగ్ ఎగ్జలేషన్. ఓకే, దెన్ గ్యాస్ ఎక్స్చేంజ్ ఎక్కడ జరుగుతుంది? ఆల్రెడీ చెప్పాను కదా ఆల్వియోలైలో జరుగుతుందని. బట్ ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. టూ స్టెప్స్ ఉంటాయి ఇందులో కూడా. ఎక్స్టర్నల్ రెస్పిరేషన్, ఇది ఇంపార్టెంటే, బట్ ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఓవరాల్ పర్పస్ వైజ్ చూస్తే ఇంటర్నల్ రెస్పిరేషన్ చాలా ఇంపార్టెంట్. బట్ ఇంటర్నల్ జరగాలంటే ఫస్ట్ ఎక్స్టర్నల్ జరగాలి. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే లంగ్స్లో. దట్స్ ద పాయింట్. ఈ ప్రాసెస్ మొత్తం లంగ్స్లోనే జరుగుతుంది. సో మీరు ఎయిర్ లోపలికి తీసుకున్నారు, అందులో ఏముంటుంది? ఆక్సిజన్ ఉంటుంది. డిఫ్యూజన్ ఎందుకు డిఫ్యూజ్ అవుతుందంటే మీరు ఒకసారి గమనిస్తే కనుక మీకు ఇక్కడ ఇవి బ్రాంకియోల్స్ అమ్మ, ఏమంటాం? బ్రాంకియోల్స్ అంటాం. ఇందులో ఏముంది చెప్పండి? ఆక్సిజన్ ఉంది. ఇది సాటిలైట్ స్ట్రక్చర్, దీన్ని ఆల్వియోలై అంటాం. దీంట్లో ఏం వస్తాయి? బ్లడ్ వెజల్స్ కూడా వచ్చి చేరుతాయి కదా, బ్లడ్ వెజల్స్ కూడా వస్తాయి. ఈ బ్లడ్ వెజల్స్లో ఏముంటుంది చెప్పండి? ఇందులో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఎందుకు? మీకు ఈ బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుంది? లంగ్స్లోకి ఎక్కడి నుంచి వస్తుంది బ్లడ్? ప్రతి బాడీ పార్ట్ నుంచి. ఒక్కసారి హార్ట్లోంచి అన్ని బాడీ పార్ట్స్కి వెళ్ళిన బ్లడ్ అనేది అక్కడ రెస్పిరేషన్ జరిగాక అక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది కదా, ఆ కార్బన్ డైఆక్సైడ్ని కలెక్ట్ చేసుకొని టోటల్ కార్బన్ డైఆక్సైడ్ ద్వారా ప్రతి పార్ట్ నుంచి మీకు లంగ్స్లోకి ఎంటర్ అయ్యి ఇక్కడికి వస్తుంది ఆల్వియోలైకి. అందులో ఏముంటుంది? కార్బన్ డైఆక్సైడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఫ్రెష్ ఎయిర్ ఉంది. ఇది బ్రాంకియోల్స్ కాబట్టి లంగ్స్ లోపల ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది ఎప్పుడు కూడా. అందులో ఏముంటుంది? ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది, బ్లడ్లో కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్లు. ఎక్కడైతే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుందో హయ్యర్ కాన్సన్ట్రేషన్, ఎక్కడైతే కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుందో జనరల్లీ గ్యాసెస్కి ప్రాపర్టీ ఏంటి అంటే హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి ఆటోమేటిక్గా లోవర్ కాన్సన్ట్రేషన్కి వెళ్ళిపోతాయి. ఈ సింపుల్ ప్రాసెస్ని ఏమంటాం? డిఫ్యూషన్ అంటాం. ఇక్కడ కూడా మనకి ఆక్సిజన్ అనేది ఇక్కడ ఫ్రెష్ ఎయిర్లో ఎక్కువగా ఉంది లేదా లంగ్స్ లోపల ఎక్కువగా ఉంది అంటే బ్రాంకియోల్స్లో. సో హయ్యర్ కాన్సన్ట్రేషన్, బ్లడ్లో చాలా తక్కువగా ఉంటుంది ఆక్సిజన్, అక్కడ ఏమి ఎక్కువ ఉంటుంది? కార్బన్ డైఆక్సైడ్. సో ఇక్కడ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్. అంటే ఏంటి? బ్రాంకియోల్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే లంగ్స్ నుంచి బ్లడ్లోకి ఏది ఈ ఆక్సిజన్ అనేది మూవ్ అవుతుంది. బికాజ్ లంగ్స్లో హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఉంది కాబట్టి, బ్లడ్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంది కాబట్టి ఇది హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోయర్ కాన్సన్ట్రేషన్. ఏది? ఆక్సిజన్ అంటే లంగ్స్ నుంచి బ్లడ్లోకి వెళ్తుంది. కానీ మీరు కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్నప్పుడు అది బ్లడ్లో చాలా ఎక్కువగా ఉంది, ఇంప్యూర్ బ్లడ్ అది. దాన్ని మీకు బయటికి పంపించాలి అంటే అది లంగ్స్లోకి వెళ్ళాలి. సో బ్లడ్లోంచి లంగ్స్లోకి వెళ్తుంది ఏది? కార్బన్ డైఆక్సైడ్. ఆక్సిజన్ మాత్రం లంగ్స్లోంచి బ్లడ్లోకి వస్తుంది. దీన్నే డిఫ్యూజన్ అంటాం. మీకు తెలుసు కదా, ఆ ప్రాసెస్ తెలుసు కదా. ఇంప్యూర్ బ్లడ్ బాడీ మొత్తం నుంచి కలెక్ట్ అయ్యి లంగ్స్కి వస్తుంది, అక్కడ ఆక్సిజన్ యాడ్ అయ్యి ప్యూరిఫైడ్ బ్లడ్గా తయారయ్యి అది మళ్ళీ హార్ట్కి వెళ్ళి హార్ట్ అనేది పంప్ చేస్తే ఆ ప్యూరిఫైడ్ బ్లడ్ మళ్ళీ అన్ని బాడీ పార్ట్స్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అక్కడ రెస్పిరేషన్ జరుగుతుంది అన్ని బాడీ పార్ట్స్లోనే. మళ్ళీ అక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది, మళ్ళీ ఆ బ్లడ్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మళ్ళీ లంగ్స్కి తెస్తే ఆ లంగ్స్లో ఉన్న ఆక్సిజన్ బ్లడ్లోకి వచ్చి బ్లడ్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ లంగ్స్లోకి వెళ్ళిపోయి బయటకు వెళ్ళిపోతుంది అనమాట. దిస్ ఇస్ ద ప్రాసెస్. ఆ సైకిల్ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. అది ఎలా జరుగుతుంది అంటే ఇది అక్కడికి కారణమైన ప్రాసెస్ ఏంటి? డిఫ్యూజన్. డిఫ్యూజన్ ఎలా జరుగుతుంది? కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ వల్ల. కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడ నుంచి లో కాన్సన్ట్రేషన్కి మూవ్ అవుతుంది. ఇదంతటిని మనం సింపుల్గా ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అంటాం. ఈ కంప్లీట్ ప్రాసెస్నే మనం ఏమంటాం అంటే ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అంటాం. మీరు చదువుకోవచ్చు, మీకు విషయం అర్థమై ఉంటుంది అనుకుంటాను, చదువుకోండి. దెన్ కమ్స్ ఇంటర్నల్ రెస్పిరేషన్. ఇంటర్నల్ రెస్పిరేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. యాక్చువల్లీ మనకి రెస్పిరేషన్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి?
ప్రొడక్షన్ ఆఫ్ ఎనర్జీ కదా. రెస్పిరేషన్ మనం పర్ఫామ్ చేసే ముఖ్య ఉద్దేశమే ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి. ఎనర్జీ ప్రొడక్షన్ జరగాలి అంటే ఎక్కడ జరుగుతుంది? బ్రెయిన్లో జరుగుతుందా? బాడీలో ఉన్న ప్రతి సెల్, బ్రెయిన్లో ఉన్న ప్రతి సెల్, హార్ట్లో ఉన్న ప్రతి సెల్, అంటే మన బాడీలో ఉన్న ఎవ్రీ సెల్, ప్రతి సెల్లో కూడా రెస్పిరేషన్ జరగాలి. అలాంటప్పుడే ఆ సెల్స్ బతికుంటాయి, లేకపోతే చచ్చిపోతాయి కదా. సో ఎవ్రీ సెల్ విల్ పర్ఫామ్ ద ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్. సో ఇంటర్నల్ రెస్పిరేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే బాడీ టిష్యూస్. టిష్యూ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ సెల్సే కదా. సో ప్రతి సెల్లో జరుగుతుందని చెప్పడానికి ఇండైరెక్ట్గా చెప్పాం. సో ప్రతి సెల్లో ఏం జరుగుతుంది చూడండి. ఇలా ఒక సెల్ ఉంది, దీని సెల్ అనుకోండి. దీనికి బ్లడ్ వెసల్స్ కనెక్ట్ అయి ఉంటాయి, వీటిల్నే క్యాపిల్లరీస్ అంటాం. సో క్యాపిల్లరీస్ ఏం చేస్తాయి? ఆక్సిజన్ రిచ్ బ్లడ్ని లోపలికి తీసుకొస్తాయి. తీసుకొచ్చాక ఇందులో మీకు హీమోగ్లోబిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. హీమోగ్లోబిన్ అంటే యాక్చువల్లీ మనకి సెల్స్లో ఆర్బీసీ అనేది ఉంటుంది కదా. ఆర్బీసీ అనేది ఉంటుంది. ఆర్బీసీ ఎక్కడ ఉంటుంది? బ్లడ్లో ఉంటుంది. రెడ్ బ్లడ్ సెల్స్ అంటాం. ఈ ఆర్బీసీలో మీకు ఒక ప్రోటీన్ ఉంటుంది, హీమోగ్లోబిన్ అంటాం. ఏమంటాం దాన్ని? హీమోగ్లోబిన్ అంటాం. హీమోగ్లోబిన్లో ఐరన్ ఎఫ్ఈ అంటే ఐరన్ అనమాట. ఐరన్ అనే సెంట్రల్ ఆటమ్ ఉంటుంది. ఈ ఐరన్కి మీకు ఆక్సిజన్ అనేది అటాచ్ అవుతుంది, FeO2 అనేది. ఆక్సిజన్ అటాచ్ అవ్వాలి అంటే అక్కడ హీమోగ్లోబిన్ ఉండాలి కంపల్సరీ. సో ఆక్సిజన్ అటాచ్ అయ్యి ఆక్సిజన్ని బ్లడ్ అనేది ఇలా తీసుకెళ్తుంది అనమాట. సో ఆక్సిజన్ వచ్చేసింది కదా, హీమోగ్లోబిన్తో పాటు ఆక్సిజన్ కంబైన్ అయ్యి మీకు బ్లడ్ ద్వారా ప్రతి సెల్లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యాక ఇక్కడ ఆక్సిజన్ని వదిలేస్తుంది మీకు. ఆక్సిజన్ని వదిలేశాక మీకు ఆ హీమోగ్లోబిన్ ద్వారా మళ్ళీ ఏమి బ్లడ్లోంచి ఏం బయటకు వస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి రావడం జరుగుతుంది. ఓకేనా. సో కార్బన్ డైఆక్సైడ్ సేమ్, వన్స్ ఆక్సిజన్ లోపల వదిలేసాక కార్బన్ డైఆక్సైడ్ని బయటకు తీసుకోవడం జరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రీవియస్ రెస్పిరేషన్ నుంచి వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ సెల్లో ఏమవుతుందంటే మీకు ఆక్సిజన్ ఉంది, అట్లాగే బ్లడ్లో ఏముంటుంది? గ్లూకోజ్ కూడా ఉంటుంది కదా. సో ఆ గ్లూకోజ్ ఈ ఆక్సిజన్ సమక్షంలో బ్రేక్ అయ్యి మీకు గ్లైకోలైసిస్ అనే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ? సైటోప్లాజంలో. ఆ తర్వాత మైటోకాండ్రియాలో మీకు క్రెబ్స్ సైకిల్, అట్లాగే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ రియాక్షన్స్ జరిగి ఫైనల్లీ మీకు అక్కడ 32 నుంచి 38 ఏటీపీ మాలిక్యూల్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. దిస్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ పర్ఫార్మింగ్ రెస్పిరేషన్, ఎనర్జీ ప్రొడక్షన్. దాన్నే మనం ఇంటర్నల్ రెస్పిరేషన్ అంటాం. ఏమంటాం? ఇంటర్నల్ రెస్పిరేషన్ అంటాం. ఇక్కడ కూడా డిఫ్యూజనే, సేమ్ ప్రాసెసే. అంటే నేను ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ ఏం చెప్పాను? లంగ్స్, బ్లడ్ అన్నాను. ఇంటర్నల్ రెస్పిరేషన్లో ఏం జరుగుతుందంటే బ్లడ్ ఉంటుంది, బ్లడ్లో ఏముంటుంది? ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ సెల్ ఉంటుంది, ఈ సెల్ లోపల కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది. సో సేమ్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్, బ్లడ్లో ఆక్సిజన్ ఎక్కువ ఉంది, సెల్ లోపల కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంది. సో కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చి బ్లడ్లో కలిసిపోతుంది, ఆక్సిజన్ సెల్ లోపలికి వెళ్ళి రెస్పిరేషన్ అనే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో సేమ్ అదే డిఫ్యూజన్ కూడా ఇక్కడ జరుగుతుంది అనమాట. సో మీరు దాన్ని చదువుకోండి. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు రీడ్ ఎవ్రీ సెంటెన్స్ బికాస్ మీకు ప్రాసెస్ అర్థం అవ్వాలి, అది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నౌ మీకు ఒక్కసారి కొంచెం డీటెయిల్గా చెప్పేస్తాను చూడండి. ఇది నాస్ట్రిల్ ఓపెనింగ్, నోస్ ఓపెనింగ్ కదా. ఇక్కడ నుంచి మీకు ఇలా ఎంటర్ అవుతుంది. ఇక్కడ చూసారా, ఇది మౌత్. ఇక్కడ నుంచి ఫుడ్ వస్తుంది, ఇక్కడ నుంచి ఎయిర్ వస్తుంది. ఇక్కడ నుంచి వచ్చిన ఎయిర్, ఇక్కడ నుంచి వచ్చిన ఫుడ్ రెండు ఇక్కడ మిక్స్ అవుతాయి. దీన్నే మనం ఫారింగ్స్ అంటాం. ఈ రీజన్, ఈ ట్యూబ్ ఉంది కదా అది. సో ఇలా మీకు ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ డైజెస్టివ్ సిస్టమ్ ఇలా సపరేట్ అవుతుంది. ఇది ఫారింగ్స్. ఇక్కడ ఎయిర్ రావాలి, ఎయిర్ మాత్రమే రావాలి. బట్ మీరు ఒక్కొక్కసారి మీకు పొరబోతూ ఉంటుంది. అప్పుడప్పుడు పొరబోయినప్పుడు బై మిస్టేక్ ఏమవుతుంది? ఇక్కడ ఉన్న ఫుడ్ దీనిలోకి ఎంటర్ అయిపోతుంది. అంటే వాయిస్ బాక్స్ అంటాం మనం. ఎక్కడి నుంచి అప్పుడు మాట రాదు, మీకు ఊపిరాడదు సరిగ్గా, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకు ఇబ్బంది అంటే డైజెస్టివ్ సిస్టంలోకి ఎంటర్ అవ్వాల్సిన ఫుడ్ పార్టికల్ బై మిస్టేక్ ఈ లారింగ్స్లోకి పడడం వల్ల ఆ ప్రాబ్లం అనేది అరైజ్ అవుతుంది అనమాట. సో దీన్నే లారింగ్స్ అంటాం, లేదా వాయిస్ బాక్స్ అంటాం. ఇక్కడ వోకల్ కార్డ్స్ ఉంటాయి, దీని నుంచే మీకు వాయిస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. Then voice actually gives rise to another very tubular structure or bony structure called as trachea. అది ఒకటే ఉంటుందని చెప్పాం కదా, చూడండి ఒకటే ఉంది. వన్స్ మీకు లంగ్స్లోకి ఎంటర్ అవ్వక ముందే రెండు భాగాలుగా విడిపోయింది చూడండి. ఇది లెఫ్ట్ లంగ్, దీన్ని లెఫ్ట్ బ్రాంకై అంటాం. ఇది రైట్ లంగ్, ఇది రైట్ బ్రాంకై అంటాం. ఓకేనా. దెన్ ఆ బ్రాంకస్ లంగ్స్లోకి ఎంటర్ అయ్యాక ఇట్లా చూడండి, చిన్న చిన్న బ్రాంచెస్గా ట్యూబ్యూల్స్గా డివైడ్ అయింది కదా. ఆ ట్యూబ్యూల్స్నే మీరు బ్రాంక్యూల్స్ అంటారు. ఏమంటారు? బ్రాంక్యూల్స్. దెన్ మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే ఇది డయాఫ్రమ్. ఆల్వియోలర్ డయాగ్రామ్ తర్వాత చూపెడతాను. ఇది డయాఫ్రమ్ అంటాం. నేను చెప్పాను కదా డోమ్ లాగా ఉంటుందని. ఇదేమవుతుందంటే ఫ్లాట్ అవుతుంది, లేదా ఇట్లా కిందకు వస్తుంది. ఈ ఏరియా ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇక్కడ ఇంటర్కోస్టల్ మజిల్స్, ఇక్కడ కూడా ఫుల్ మజిల్స్ ఉంటాయి ఈ చుట్టుపక్కల. ఈ మజిల్స్ అన్ని కాంట్రాక్ట్ అవ్వడం వల్ల ఇక్కడ ఏరియా ఇంక్రీజ్ అయ్యి ప్రెషర్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. బయట ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల లోపల ప్రెషర్ తగ్గడం వల్ల ఎయిర్ అనేది ఇలా ఎంటర్ అయ్యి ఇక్కడికి వస్తుంది అనమాట. అంటే లంగ్స్లోకి ఎంటర్ అవుతుంది. దెన్ ఇక్కడికి వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ని సేమ్ ఎప్పుడైతే ఇవి రిలాక్స్ అవుతాయి ఇక్కడ ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ఈ ప్రెషర్ వల్ల ఇక్కడ ఉన్న ఎయిర్ని బయటకు తనేస్తుంది అనమాట.
సో దట్ ఈస్ హౌ ఇన్స్పిరేషన్ అండ్ ఇన్హలేషన్ అండ్ ఎగ్జలేషన్ హ్యాపెన్స్. ఇప్పుడు ఆల్వియోలై గురించి చూద్దాం. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇవి బ్రాంక్యూల్స్ అంటాము. ఇవి ఇట్లా చిన్న చిన్న బలూన్స్ లాంటి స్ట్రక్చర్స్లోకి ఓపెన్ అవుతాయని చెప్పాం. ఇవి బ్రాంక్యూల్, ఇది కూడా బ్రాంక్యూలే. చూడండి, ఇక్కడ మీకు చిన్న చిన్న బలూన్ లాంటి స్ట్రక్చర్స్ ఓపెన్ అయినాయి కదా, ఇక్కడ చిన్న చిన్న సెల్స్ ఉన్నాయి. ఆ సెల్స్నే మనం ఆల్వియోలై అంటాం. ఓకేనా? అండ్ దిస్ ఈస్ ద సైట్ ఆఫ్ గ్యాషియస్ ఎక్స్చేంజ్ అని చెప్పాం. దీస్ ఆర్ స్పెషలైజ్డ్ సెల్స్ ఆఫ్ ద లంగ్ విచ్ హెల్ప్స్ ఇన్ గ్యాషియస్ ఎక్స్చేంజ్. అంటే ఆక్సిజన్ని లోపలికి పంపడం, కార్బన్ డైఆక్సైడ్ని బయటకు పంపడం ఎవరి పని అంటే దీని పని. అక్కడ ఏం జరిగింది అంటే ఆబ్వియస్లీ ఆల్రెడీ మాట్లాడుకున్నట్లుగా డిఫ్యూజన్ అనే ప్రాసెస్ ద్వారా, లేదా ప్రెషర్ అండ్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటే డిఫరెన్స్ ఇన్ ప్రెషర్ అండ్ కాన్సన్ట్రేషన్ ద్వారా జరిగే ప్రాసెస్ అది. ఓకే, సో దట్స్ ఇట్ అబౌట్ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్. ఇక్కడ రెస్పిరేటరీ ఆర్గాన్స్ వచ్చేసి లంగ్స్, అది ఒక్కటే కాదు, చాలా ఇంపార్టెంట్ పార్ట్స్ చూసాం మనం. దెన్ మీడియం ఆఫ్ రెస్పిరేషన్, ఆబ్వియస్లీ మనం తీసుకునేది ఎయిరే కదా, ఎయిర్ మీడియం, ఎయిర్లో ఉన్న ఆక్సిజనే మనం వాడుకుంటున్నాం కాబట్టి ఎయిర్ ఇస్ ద మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. గ్యాషియస్ ఎక్స్చేంజ్ ఎక్కడ జరిగింది? స్పెషలైజ్డ్ సెల్స్ ఆఫ్ లంగ్స్, ఆల్వియోలై అని చెప్పాం. మెకానిజం ఏంటి? ఆబ్వియస్లీ చెప్పాను కదా, ప్రెషర్ అండ్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అలాంగ్ విత్ ద డిఫ్యూషన్. ఓకే, దెన్ కమ్స్ గ్యాషియస్ ట్రాన్స్పోర్ట్, ఇట్ ఈస్ క్యారీడ్ బై సర్క్యులేటరీ సిస్టమ్. ఆబ్వియస్గా మనకి కార్బన్ డైఆక్సైడ్ కానీ లేదా ఆక్సిజన్ కానీ ఎక్కడ మిక్స్ అవుతున్నాయి? బ్లడ్లో మిక్స్ అయ్యే ఒక చోటు నుంచి ఒక చోటుకి అనేది వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి బ్లడ్ లేదా సర్క్యులేటరీ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇన్ క్యారీయింగ్ ఆక్సిజన్ ఇన్ టు ద బాడీ అండ్ రిలీజింగ్ కార్బన్ డైఆక్సైడ్ అవుట్ ఆఫ్ ద బాడీ. యాక్చువల్లీ కార్బన్ డైఆక్సైడ్ లేదా ఆక్సిజన్ మూవ్ అవ్వాలి అంటే మీకు అక్కడ ప్రోటీన్ ఉంటుంది ఒకటి. ఆ ప్రోటీన్ ఎక్కడ ఉంటుంది? అన్ని సెల్స్లో ఉండదు, కేవలం బ్లడ్లో ఉన్న ఆర్బీసీలో మాత్రమే ఉంటుంది. ఆర్బీసీలో ఉన్న ప్రోటీన్నే హీమోగ్లోబిన్ అంటాం. దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇట్ కెన్ అట్రాక్ట్ అండ్ అటాచ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ విత్ ఇట్ అండ్ క్యారీ టు ద డెస్టినేషన్. అంటే ప్రతి సెల్కి ఆక్సిజన్ తీసుకెళ్లే రెస్పాన్సిబిలిటీ హీమోగ్లోబిన్ అనే ప్రోటీన్. ఆ హీమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఎక్కడ ఉంటుంది అంటే రెడ్ బ్లడ్ సెల్స్, బ్లడ్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి, అందులో ఆర్బీసీలో ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్. ఇప్పుడు ప్రాసెస్కి వస్తే మనకి సెల్యులార్ రెస్పిరేషన్, ఇంటర్నల్ రెస్పిరేషన్ అంటాం. లంగ్స్లో జరిగేదాన్ని ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అంటాం కదా. సో సెల్యులార్ రెస్పిరేషన్ ఎలా జరుగుతుంది? సేమ్ మీకు ప్లాంట్స్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీన్ని మళ్ళీ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఏమి ఉండదు, జస్ట్ బ్రీఫ్గా చెప్పేసి వదిలేస్తాను. ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ ఆర్ ఆక్సిజన్ మాలిక్యూల్స్తో కంబైన్ అయ్యి చాలా రియాక్షన్స్ జరుగుతాయి. ఫస్ట్ గ్లైకోలిసిస్ జరుగుతుంది, 2 పైరువేట్ ఫామ్ అవుతాయి. ఆ పైరువేట్ తర్వాత క్రెబ్స్ సైకిల్కి ఎంటర్ అవుతుంది. క్రెబ్స్ సైకిల్లో మీ కార్బన్ డైఆక్సైడ్తో మీట్ అయినాక అక్కడ ఎలక్ట్రాన్ డోనార్స్ అయినటువంటి NADH, FADH2 అనే మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయి. అక్కడ 2 ATP మాలిక్యూల్స్ కూడా అవుతాయి. తర్వాత ఆ ఎలక్ట్రాన్ డోనార్స్ అయినటువంటి NADH, FADH2 థర్డ్ స్టేజ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ మెకానిజంలోకి ఎంటర్ అయ్యి అక్కడ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేయడం ద్వారా ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఫామ్ అయ్యి అక్కడ ఎనర్జీ అంటే వైబ్రేషన్స్, ఎలక్ట్రాన్ వైబ్రేషన్స్ నుంచే ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఎలాంటి ఫామ్లో ప్రొడ్యూస్ అవుతుందంటే ATP. ఎన్ని ATP వస్తాయి టోటల్గా? గ్లైకోలైసిస్లో అయితే మీకు 2 ATP నెట్ గెయిన్ ఉంటుందని చెప్పాం. అట్లాగే మీకు క్రెబ్స్ సైకిల్లో కూడా 2 ATP వస్తాయి, 2 ATP. అండ్ ఫైనల్లీ మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ఎనర్జీ ప్రొడక్షన్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ప్రాసెస్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం అంటాం. అందులో మీకు దగ్గర 28 నుంచి 34 ATP ఫామ్ అవుతాయి. ఓవరాల్ కంప్లీట్ రెస్పిరేషన్, ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ కంప్లీట్గా ఆక్సిడైజ్ అయిపోయాక లేదా రెస్పిరేషన్ జరిగాక 32 నుంచి 38 మధ్య మీకు మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అవుతాయి, డిపెండింగ్ ఆన్ ద ఎఫిషియన్సీ. మీరు ఎంత ఎఫిషియెంట్గా రెస్పిరేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేశారు, మీ మైటోకాండ్రియా ఎంత బాగా వర్క్ చేస్తున్నాయి అనే దాన్ని బట్టి 32 నుంచి 38 మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా? దీని ఫుల్ ఫామ్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు. ఇక్కడ బై ప్రొడక్ట్స్ లేదా ఫైనల్ ప్రొడక్ట్స్కి ఏంటిది? కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది, దీన్నే మనం ఎగ్జలేషన్ ద్వారా బయటికి పంపిస్తాం. అట్లాగే వాటర్ మన బాడీ వాడుకుంటుంది. ఎక్సెస్ అయితే కిడ్నీస్ ద్వారా ఎక్స్క్రీషన్ ద్వారా బయటికి వెళ్ళిపోతాయి, యూరిన్ ద్వారా. లేకపోతే మన బాడీకి అవసరం అంటే బాడీ వాడుకుంటుంది అనమాట అక్కడ ఫామ్ అయ్యే వాటర్ని. దెన్ సమ్మరీ ఇది ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఇట్, బట్ ఈ పాయింట్ ఒకసారి గుర్తు చేసుకుందాం. గ్లైకోలైసిస్ అనేది ఎక్కడ జరుగుతుంది? సైటోప్లాజంలో జరుగుతుంది. గ్లూకోజ్ ఏముంది ఇక్కడ? గ్లూకోజ్ అనే మాలిక్యూల్ని ఆక్సిజన్ సమక్షంలో బ్రేక్ డౌన్ చేసి 2 పైరువేట్ మాలిక్యూల్స్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ నెట్ గెయిన్ ఎప్పుడు కూడా ATP నెట్ గెయినే ఉంటుంది. అంటే కొంత ఎనర్జీ యూటిలైజ్ అయినప్పటికీ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫార్మ్డ్ ఆర్ మోర్ దాన్ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ యూటిలైజ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ గ్లైకోలిసిస్. ఎన్ని ఎక్కువగా ఉంటాయంటే 2 ATP ఎక్స్ట్రాగా వస్తాయి. సో మనకి ఎప్పుడు నష్టం జరుగుతుంది గ్లైకోలైసిస్ వల్ల. దెన్ కమ్స్ క్రెబ్స్ సైకిల్, ఇది మైటోకాండ్రియాలో జరుగుతుంది. మైటోకాండ్రియాలో మ్యాట్రిక్స్ అని ఉంటుంది, ఆ మ్యాట్రిక్స్లో జరిగింది అనమాట. ఇక్కడ మీకు ఎలక్ట్రాన్ డోనార్స్ అయినటువంటి NADH, FADH2 మాలిక్యూల్స్తో పాటు కార్బన్ డైఆక్సైడ్ కూడా ఫామ్ అవుతుంది, అది ఇంపార్టెంట్. ఇక్కడ కూడా 2 ATP మాలిక్యూల్స్ వస్తాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ETC, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ఆర్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం అంటాం. ఇది కూడా మైటోకాండ్రియాలో, కానీ మైటోకాండ్రియాలో ఫైబర్స్ ఉంటాయి, ఆ ఫైబర్స్ లోపల జరుగుతుంది అనమాట. ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రేన్ అంటాం, అందులో జరుగుతుంది. సో NADH2, FADH2 ఇక్కడ ఫామ్ అయినటువంటివి ఎలక్ట్రాన్ డోనార్స్ కదా, దీని దగ్గర ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి, ఇవి డొనేట్ చేస్తాయి అనమాట. ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసి
ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ వైబ్రేట్ అవ్వడం ద్వారా మీకు ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది, హీట్ ఎనర్జీ అంటాం, దాన్నే ఏటీపీ అంటాం. సో ఆక్సిజన్ కూడా ఈ ప్రాసెస్లోనే రిలీజ్ అవుతుంది. ఆక్సిజన్ ఇస్ ద ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ బేసికలీ. ఇక్కడ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఇవి ఏవైతే రిలీజ్ చేస్తాయో దాన్ని ఎలక్ట్రాన్ యాక్సెప్టర్గా యాక్ట్ చేసి ఆక్సిజన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ని ఆక్సిజన్ తీసుకొని ఎనర్జీని ఇస్తుంది అనమాట. ఎనర్జీ ఏ ఫామ్లో ఇస్తుంది? ఏటీపీ ఫామ్లో ఇస్తుంది. టోటల్ మాలిక్యూల్స్ అంటే టోటల్గా ఈ కంప్లీట్ స్టేజ్లో ఫామ్ అయ్యేది 28, బట్ ఇవన్నీ మీరు యాడ్ చేసుకున్నారనుకోండి మీకు 32 నుంచి 38 ఏటీపీ మాలిక్యూల్స్ వస్తాయి ఒక్క గ్లూకోజ్ ఆక్సిడైజ్ అయితే. 1 గ్లూకోజ్ వెన్ ఆక్సిడైజ్డ్ ఆర్ అండర్గాన్ రెస్పిరేషన్ ఆర్ బ్రోకెన్ డౌన్, దెన్ it results in the formation of around 32 to 38 ATP molecules depending on the efficiency of the process. Okay, so that's it. So this is about human respiratory system. మీకు సెపరేట్ టాపిక్గా ఇచ్చాడు కాబట్టి నేను ఒకసారి రిపీట్ చేశాను అంతే. ఇవన్నీ కావాలంటే మీరు జస్ట్ లాస్ట్లో చూసుకునే దానికి. అండ్ ఇది ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి ఐఎమ్ నాట్ జస్ట్ గోయింగ్ టు రిపీట్ దెమ్. దట్స్ ఇట్. సో ఆ ప్రాసెస్ని మళ్ళీ ఒకసారి ఇచ్చాను అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. దీంతో మీకు సెకండ్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మీకు థర్డ్, ఫోర్త్, ఇఫ్ పాసిబుల్ ఫిఫ్త్ యూనిట్, దాంతోపాటు పాలిటీకి సంబంధించిన కొన్ని వీడియోస్ కూడా ఈరోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.